వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ లాగ్. అన్నయ్య ఫోన్ చేశాడు. ఏంటని మ్యాటర్ అంటే మూవీ అన్నాడు. మూవీ అంటే అవుదామా, అసలుకే మూవీ పిచ్చలా. వెంటనే బండి తీసుకుని బయలుదేరిపోయా. ఈ గ్యాప్లో మన బాస్ కనిపించాడు. బాయ్స్ కా చెప్పి స్పీడ్ పెంచా. 2000 years later. కట్ చేస్తే మన మూవీ థియేటర్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అలా స్పైడ్ అందరమే డైరెక్ట్గా థియేటర్లోకి ఎంటర్ అయిపోయాం. మా వాడిని అయితే డబల్ చెక్ చేస్తున్నారు. ఈ మొత్తం వీడియోలో మా మాయ గారు ఒక దగ్గర అయితే పడుకుని పోతారు అనమాట. అది ఎవరైతే గెస్ట్ చేస్తారో వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. అది టాప్ 3 ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాలో డిఎం చేయండి. అలాగా వీడియో తీసుకుని లోపలికి వెళ్ళగానే మా వాళ్ళు సీట్లు కబ్జా చేసేసారు. ఎక్కడ నేను సీట్ పడతానని ఒక్కొక్కరు చూడండి ఎంత సిన్సియర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇదే మా కమలాసన్ అనమాట. ముఖం కింద తుడిసేస్తున్నాడు. టైటిల్స్ అయితే గ్యాప్లో పడ్డాయి ఫ్రెండ్స్. రామ్ చరణ్ లుక్స్ అయితే మాత్రం వేరేనే చెప్పాలి. స్వాగ్, లుక్, బాడీ పికప్ దోలే. జగపతి బాబు అయితే వేరే లెవెల్. జాన్వీ పాప వచ్చింది ఫ్రెండ్స్. మున్నాబాయ్, రామ్ చరణ్ ఈ ఫైట్ సీక్వెల్ అయితే వేరేనే చెప్పాలి. శివరాజ్ కుమార్ గారు అయితే 100% న్యాయం చేశారు రోల్కి. అలా చూస్తూనే కానీ ఇంటర్వల్ కార్డ్స్ అయితే పడిపోయింది ఫ్రెండ్స్. మా అయ్య గారు వీడియో గురించి పర్ఫార్మెన్స్ అనుకున్నా, కానీ కట్ చేస్తే నిజంగా పడుకుపోయారు. లేచాక టైం ఎంత అని చూస్తున్నారు. ఇంటర్వల్ మా అయ్య గారు అన్నా అవునా అంటున్నారు. మా మాయ గారిని మా అన్నయ్యని ఎందుకు పడుకున్నారా అని అడుగుతా. మీరే వినండి ఏం చెప్తారు ఆన్సర్స్. సినిమాలో పడుకుని స్పందన పడుకోలేదు, ఉన్నారు లాస్ట్ ఇంటర్వెల్ టైం లో పడుకున్నారు. అలాగే చెప్పాలి, లేకపోతే బాగుంది. సినిమా ఆడ చూస్తాడు, నా స్టోరీ చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేసేయాలండి చారి గారు. ఈ సీన్లో రామ్ చరణ్ యాక్టింగ్ అయితే దోలనే చెప్పాలి. రామ్ చరణ్ యాక్టింగ్ అన్నా మా వాళ్ళ యాక్టింగ్ చూడండి. ఊరుకున్నా ఎద్దులా ఉన్నా ఏడిస్తే బాగోదు అన్న బ్రెమి డైలాగ్ అయితే గుర్తొచ్చింది. అలా మూవీ నుంచి బయటకు రాగానే మా వాళ్ళు అయితే ఇంకా మూవీ నుంచి బయటకు రాలే. చూడండి మా వాళ్ళు ఫీట్లు. మాయ ఎక్కడా అని చూసి అంత ఎత్తుకుంటే పిలిచి స్టెప్పులు వేస్తున్నారు మాయ గారు. అది మాయ గారు అంటే. సరే ఇవంతా వదిలే ఆకలి వేస్తుందంటే 142 అన్నారు. ఆకలి వేస్తుందంటే నీకెందుకు బా మధ్య పద నేను ఉన్నా అన్నారు. ఇలాంటి మిడ్ నైట్లో ఇక్కడ కీమా దోశ సూపర్ అనే చెప్పాలి దొరకడం. మీరు ఎంతమంది కీమా దోశలు ఎక్కడ తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లెవెల్ క్లాస్ అది చేసాము మా దోశలు అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.